బాధగానే ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసిన ఆయన ఫోటో చూస్తుంటే నిజంగా హనుమంతరాయ చౌదరి మనందరికీ కూడా దూరమైన అనేది మనందరిలో కూడా ఉన్నారు. హనుమంతరాయ చౌదరి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు పచ్చ కండవ అనేది పక్క చేయకుండా ఉండే వ్యక్తి మన కీర్తిశేషులు హనుమంతరాయ చౌదరి గారు. హనుమంతరాయ చౌదరి సేవలు కూడా మన అనంతపురం జిల్లాకి తన ఇంట్లో అన్నం తిని వచ్చి పార్టీ కూడా కష్టకాలంలో ఆయన నిలబడిన వ్యక్తి హనుమంతరాయ చౌదరి గారిని కూడా చెప్పుకోవాలి. ఆ రోజు మన అనంతపురం జిల్లాలోని ఫస్ట్ పార్టీ ఆఫీసు డబ్బులు పెట్టి కొనిన వ్యక్తి కూడా హనుమంతరాయ చౌదరి గారిని కూడా మనం గుర్తించాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇదే కాకుండా పరిటాల రవి గారు చనిపోయినప్పుడు కూడా హనుమంతరాయ చౌదరి జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉండి పార్టీ ఆఫీసులోనే కూడా ఉన్నారు. అన్న రవి చనిపోయినా కూడా అన్ని కూడా తానే భుజ స్పందాన్ని కూడా వేసుకొని మన అనంతపురం జిల్లాలో ఎవరు చనిపోయినా హత్యలు జరిగినా వెంటనే కూడా స్పందించి ఎస్పీ ఆఫీస్ కూడా వెళ్ళి అందరినీ కూడా పిలిపించి ధర్నాలు కూడా చేసిన వ్యక్తి హనుమంతరాయ చౌదరి కూడా మనం చెప్పుకోవచ్చు. హనుమంతరాయ చౌదరి గారు ఎంత మనం చెప్పినా అది తక్కువగా కూడా మనం అనుకోవాలా. ఎక్కడ కనపడినా ఎంత బాగా బాగున్నావమ్మయ్య అని మాట్లాడించినాడే తప్ప వేరే రకమైన ఏ రోజు కూడా మాట్లాడలేదు. ఎవరు వచ్చినా అందరినీ కూడా మనసారా మనస్ఫూర్తిగా కూడా మాట్లాడించిన వ్యక్తి హనుమంతరాయ చౌదరి గారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. మన పార్టీ కూడా ఎన్నో సేవలు చేసిన గొప్ప నాయకుడు మన హనుమంతరాయ చౌదరి అని మనం చెప్పుకోవాలా. ఈ నియోజకవర్గానికి కూడా తను కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా సేవలు చేసి ఇక్కడ కూడా ప్రాజెక్టు కూడా తీసుకొచ్చి అందరినీ నుంచి మన పాపర్ కూడా ప్రాజెక్ట్ కూడా హనుమంతరాయ చౌదరి అన్న గారు అయితే కాలం శ్రీనివాస్ అన్న గారు అయితే కూడా మాట్లాడి అప్పర్ పెన్నర్ ప్రాజెక్టు మన పైవంతిపుల ప్రాజెక్ట్ కూడా ఆ రోజు కూడా తీసుకొచ్చిన వ్యక్తులు కూడా మన కాలవన్న గారు మన హనుమంతరాయ చౌదరి గారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి వాళ్ళు గొప్ప వాళ్ళు చాలా పనులు చేసేది కూడా చిర స్థాయిగా కూడా మనకి అందరి గుండెల్లో కూడా నిలబడతాయని ప్రత్యేకంగా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నా. మన మధ్యలో అయిన దూరమైన వాళ్ళు చేసే పనులన్నీ కూడా మనం కూడా ఎప్పుడు గుర్తించుకోవాలని ప్రత్యేకంగా మీకు చెప్తున్నాం. ఇదే కాకుండా ఏ రోజు పరిటాల రవి గారు చనిపోయినప్పటి నుంచి 20 వర్ధంతులు కూడా వచ్చిన వ్యక్తి హనుమంతరాయ చౌదరి అని కూడా చెప్పుకోవచ్చు. ఎన్నోసార్లు మీరు ఎక్కలేపు నడవలేపు ఇక్కడే ఉండండి అన్న అంటే కూడా లేదమ్మా నేను సమాజ్ దగ్గరికి వెళ్ళి ఆయనకు నివాళులు అర్పించాలని చెప్పే గొప్ప నాయకుడు మన హనుమంతరాయ చౌదరి అని మీకు అందరికీ వ్యక్తులు చాలా మంది ఇలాంటి వ్యక్తులు పోయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనం బాధపడాలా. వాళ్ళు చేసిన సేవలు కూడా గుర్తించాలా. నేను కూడా అన్నగారు చేసిన ఎంతో మంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఫోన్ చేసి బెదిరించిన పోలీస్ స్టేషన్ కానీ ఎస్పీ ఆఫీస్ కూడా రమ్మంటేనే వెంటనే మా ముందు కూడా వచ్చి పనులు కూడా చేసిన వ్యక్తి. అలా ఆయన చేసిన పనులన్నీ కూడా హనుమంతరాయ సారు చేసిన పనులు ఏవన్నీ కూడా మర్చిపోము. మా పరిటాల కుటుంబం ఎప్పుడు హనుమంతరాయ చౌదరి గారిని గుర్తు పెట్టుకుంటానని కష్టకాలంలో ఎవరైతే మా తలుపు తట్టి మమ్మల్ని పలకరించింటారో అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా మా గుండెల్లో పెట్టుకుంటామని ప్రత్యేకంగా మర్చిపోమని పరిటాల కుటుంబ సభ్యులు కానీ పరిటాల అభిమానులు అందరూ కూడా ఎప్పుడు హనుమంతరాయ చౌదరి గారిని గుర్తించుకుంటామని మరొక్కసారి మీకు అందరికీ కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మా నాన్నగారి సంస్మరణ సభకు చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు మండిపల్లి రామప్రసాద్ గారికి, అలాగే మాజీ మంత్రి పరిటాల సునీతమ్మ గారికి, బండారు శ్రావణి గారికి, పూల నాగరాజు గారు ఆర్టీసీ చైర్మన్ జిల్లా అధ్యక్షుడు గారికి, డిఎన్మూర్తి గారికి, రామమూర్తి గారికి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం మనందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ అనంతపూర్ అంటేనే ఇద్దరు గుర్తొస్తారు. ఒకటి పెంతాల రవీంద్ర గారు, అలాగే హనుమంతరాయ చౌదరి గారు. అలాంటి కుటుంబాలకు నేను సైతం మేమున్నామంటూ తెలుగుదేశం పార్టీ అధినాయకుడు అలాగే మన యువనాయకుడు లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు, వారి కుటుంబాలకు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ జెండా అలాగే తెలుగుదేశం పార్టీ అజెండా కూడా వారి వెనక ఉంటుంది. ఒకే మాట చెప్పకుండా వేదిక నుంచి సంతోషంగా ఉంది నాకు.
ఎందుకంటే ఇలాంటి కుటుంబాలను గుర్తుపెట్టుకున్నప్పుడే తప్పకుండా ఏ పార్టీకైనా మనుగడ ఉంటుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, అలాగే ఎన్ని స్థానాలు గెలిచాయంటే తెలుగుదేశం పార్టీ జెండా 1923 నుంచి ఈ రోజు వరకు మోసిన మహానుభావులు అందరూ, అలాగే కార్యకర్తల స్థాయి నుంచి అధినాయకుల వరకు ఉండడంతోనే ఈ తెలుగుదేశం పార్టీ కూడా ఘన చరిత్రకు రావడం జరుగుతూ ఉంది. 44 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు ఇలాంటి వాళ్ళు ఉన్నబట్టే తెలుగుదేశం పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా మరోసారి అంటూ అధికారంలోకి రావడం జరుగుతూ ఉంది. అలాంటి మహనీయునికి ఈరోజు ఇంత వేలాదిగా కార్యకర్తలు అభిమానులు తరలి రావడం, వారి కుటుంబానికి మేము ఉంటామంటూ అప్పన్న హస్తం ఇవ్వడం కూడా మాకు సంతోషాన్ని ఇస్తుందని తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అంటే ఈరోజు మనందరికీ తెలుసు. ముఖ్యంగా హనుమంతరాయ చౌదరి గారి గురించి తెలిస్తే ప్రతి ఒక్కరు ఒకటే చెప్తారు, నిరాడంబరమైన జీవితం. చిన్న స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి సర్పంచ్గా, డిప్యూటీసీగా, మార్కెట్ యార్డ్ చైర్మన్ గా, శాసనసభ్యునిగా సుమారుగా 65-70 ఏళ్ల వయసులో శాసనసభ్యుడిగా ఎన్నిక కావడం, అప్పుడు కూడా చాలా మంది పెద్దలు వేదిక పై నుంచి చెప్పడం జరుగుతూ ఉంది. ఏ సమస్య వచ్చినా ఈ రోజు రాజకీయాల తరం వేరే, మొన్నటి రాజకీయ తరం వేరే. ఏ చిన్న సమస్య వచ్చినా ఎస్పీ నుంచి కలెక్టర్ వరకు మేమున్నామంటూ ఆ రోజు పనిచేశారు కాబట్టి ఈ రోజు ఇంత ఆదరణ లభిస్తూ ఉంది. కాబట్టి వారు మనకిచ్చిన సన్మార్గం, వాళ్ళు చెప్పిన బాటలోనే రేపు రాబోయే కాలంలో కూడా తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. చివరిగా మన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన యువ నాయకులు, రాష్ట్ర మంత్రివర్యులు, అలాగే ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ రథసారథిగా ఎన్నికైన లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు, ఈ వేదిక పై నుంచి ఆ కుటుంబానికి ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ అండదండలు ఉంటాయని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చి మీ అందరి ముందర తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.